హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? విజయవాడలో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. సో లెట్స్ మేక్ బనానా బజ్జీ, అది కూడా నా స్టైల్లో. డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ని చెక్అవుట్ చేయండి. లెట్స్ సీ ద ప్రాసెస్. ఫస్ట్ ఒక బౌల్లో శనగపిండిని చల్లించుకొని పెట్టుకోవాలి, సో దట్ లంప్స్ లేకుండా వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ వామ్ని కచ్చపచ్చగా దంచుకొని శనగపిండిలో వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు బనానాని మంచిగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వేరే ఒక బౌల్ తీసుకొని అందులో పసుపు అండ్ సాల్ట్, వాటర్ వేసి మంచిగా వాటర్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న బనానా స్లైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి యాడ్ చేయాలన్నమాట. బజ్జీ వేసే ముందర వంట సోడాని యాడ్ చేసుకోవాలి, జస్ట్ లిటిల్ బిట్. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బనానా స్లైసెస్ని బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. బజ్జీలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే, వేడివేడిగా అరటికాయ బజ్జీలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పేయండి. And please do like, share and subscribe to our channel Kondaviti Sisters. See you soon in the next video.